సిద్ధేశ్వరం అలుగు 8వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అనేక మంది రాయలసీమ ప్రజా సంఘాల ప్రతినిధులకు, రైతు ప్రతినిధులకు, విద్యార్థులకు, యువతకు, మహిళలకు, నా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కచెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన దశరథరామరెడ్డి గారు వచ్చి ఊపొచ్చే పాట పాడమంటే 2 రోజులు కష్టపడి మారుతి పౌరోహితం గారు ఏం దిగుపడదు అన్న, అందరూ రావాలి, అందరం కలిసి పని చేయాలి. ఈరోజు ఇక్కడ సిద్ధేశ్వరం అనే ఒక అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి 8 సంవత్సరాలు అయింది. రాయలసీమ ఉద్యమంలో అది ఒక స్ఫూర్తిని నింపింది. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. అనేక ఉద్యమాలు చేశాం, అలుపెరగని పోరాటం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో చాలా మంది కొందరు మన మిత్రులు ఫోన్ చేస్తే 8 ఏళ్ళ నుండి చేస్తున్నారయ్యా, 10 ఏళ్ళ నుండి చేస్తున్నారు, ఏమొచ్చింది మీకు అని ఎగతాళి చేసే మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి సిరివెన్నెల సీతారామచంద్ర గారు చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. ఏమన్నాడన్నా సిరివెన్నెల సీతారామచంద్ర, నిరంతరం ప్రయత్నం చేయి, నీ కార్యాచరణ ఓడిపోవడం కాదు, నీ కార్యాచరణ అంతా ఏ విధంగా ఉండాలి, ప్రయత్నం చేస్తే నిరాశకే నిరాశ కలగాలని చెప్పాడు. కనుక నిరాశకే నిరాశ కలిగించేలాగా ప్రయత్నం చేసే కార్యక్రమాన్ని ఈ రోజు మనం ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. మండు టెండలో కార్యక్రమాలు చేస్తే ఈ రోజు ప్రకృతి కూడా చల్లని గాలి ఇచ్చింది, చల్లని వాతావరణం ఇచ్చింది, ఆశీర్వదిస్తుంది. అదేవిధంగానే ఈ రోజు మనకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా చల్లని కబురు చెప్పారు. నేను ఈ రోజు ప్రజల మనిషిని, ప్రజల మాట వింటాను, అధికారుల మాట వింటాను, మీ మాటలు వింటాను, మీ కార్యక్రమం చేస్తారని చెప్పి మేము దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమాన్ని అన్ని మాట్లాడుకుంటున్నప్పుడు మనం కొన్ని విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్న. ఈరోజు మనం 2016లో ఉద్యమం చేసిన తర్వాత అపాయింట్మెంట్ కోసం నుంచి ఆ ముఖ్యమంత్రి దగ్గర తిరిగాం. కొరియర్ ద్వారా లెటర్లు పంపిస్తే కొరియర్ కు పర్మిషన్ లేదని చెప్పి లెటర్లు తిరస్కరించిన ప్రభుత్వాన్ని చూసామన్న 2019లో. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సార్లు అనేక విజ్ఞాపనలు, అనేక లెటర్లు మనం పంపిస్తే ఏమి సమాధానం లేదు, అపాయింట్మెంట్లు లేవు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం పెట్టాలని చెప్పి మన ఎమ్మెల్యేల ద్వారా మా వాడల సెక్రటరీ పోయి 4 ఎమ్మెల్యేల దగ్గర లెటర్ తెచ్చారు. బీకేఎస్ బాబు 3-4 దగ్గర లెటర్ తీసుకొచ్చారు. మందిర శాఖ వాళ్ళు 2-3 దగ్గర లెటర్ తీసుకొచ్చారు. 10-14 లెటర్లను ముఖ్యమంత్రికి చేర్చలేకపోయామన్నా మేము. ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేర్చాలంటే ముఖ్యమంత్రి గారు ఆ లెటర్లు తీసుకోవట్లే తీసుకుంటామన్న ప్రభుత్వాన్ని చూసాం మనం. ఏం జరిగింది? ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలను చెప్పాలనుకుంటే వినకపోతే ఆ ప్రభుత్వాన్ని 2019లో ఆ ప్రభుత్వాన్ని గద్దెదించిన ప్రజల యొక్క విఘ్నత మనకు కనపడింది. ఈ రోజు 2024లో కూడా మన ఆశలు, ఆకాంక్షలు చెప్పాలని చెప్పి అనేక రూపాలుగా చెప్పినా కూడా ప్రభుత్వాలు వినకపోతే ఏం చేశారన్న రాయలసీమలో కూడా, మా కంచుకోట అనుకునే చోట కూడా మా మాట వినకపోతే, మా పనులు చేర్చకపోతే, మా కార్యక్రమాలు చేయకపోతే, మా అభివృద్ధి చేయకపోతే మీ స్థానం ఏంటో ఎక్కడో 2024లో కూడా చూపించారు. కనుక ఈ నేపథ్యంలో చరిత్రనంతా తెలుసుకున్న వాడిగా 2023లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా రాజరికంగా ఆయన గార్డెన్ లో కూర్చొని, ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని సెక్రటరీ రాకుండా ప్రజల కూడా చేస్తే ఆయనకు దారి చూపించాడు. 2024లో కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేసిన సందర్భంలో ఈ రోజు పాలకులు కూడా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, రాజరిక వ్యవస్థలో లేం. ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు గమనించకపోతే మనకు చెల్లుబాటు కావు మనం వచ్చే ఎన్నికలని చెప్పి భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆయన మాటలకు, ఆయన యాక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయని చెప్పి ఈ సమావేశం ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు చాలా మంది ఎందుకు ఓడిపోయామని చెప్పి ఇంటర్నల్ గా కానీ బహిర్గతంగా కానీ చాలా కార్యక్రమాలు చేసుకుంటూ అనేక ప్రకటనలు చేస్తున్నారు అధికార పార్టీల వాళ్ళు.
అయితే వాడు ఒక్కసారి నాకు మనసుగా ఏమనిపించిందంటే, మిమ్మల్ని ఎవరు ఓడగొట్టలేదయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలే ఓడగొట్టారేమో నా భావన. మరి కరెక్ట్ గా మీకు చెప్పాలి. మనం 2019లో ఎలక్షన్ కూడా ఇక్కడ 27వ తారీఖున మే 27వ తారీఖున అయిపోయింది. 27వ తారీఖు నుండి పాదయాత్ర చేసుకుంటూ 3 రోజులు ఇక్కడికి ఎండలో 46 డిగ్రీల ఎండలో టెంపరేచర్ లో చేసిన తర్వాత ప్రభుత్వం ఆ 31 మధ్యలో 28, 31 మధ్యలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన 10-15 రోజుల్లో ఒక ఎమ్మెల్యే దగ్గరికి అడిగాను, అన్న మా సమస్యలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాలి, మమ్మల్ని తీసుకుపోతారా మీరు తీసుకెళ్తారా అంటే ఆయన చెప్పిన సమాధానం, నేను మిమ్మల్ని తీసుకుపోలేను, నేను చెప్పలేను అన్నాడు. ఆయన అన్న మాటనే ప్రతి ఎమ్మెల్యే నిశ్చిక్కుగా మనం పోయి అడిగితే రాయలసీమ సంవత్సరం ముఖ్యమంత్రికి తీసుకుని దగ్గరికి పోలేకపోయామని చెప్పి ఒక్కరోజు కాదని 60 నెలలు చెప్పారు. మరి 60 నెలలు ఎవరు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా? మేము తీసుకుపోలేము ఈ మాటలని చెప్పి ఎవరు ప్రచారం చేశారన్నా? మనం చేశామా? ఎమ్మెల్యే ఎంపీలు చేశారా? ఎమ్మెల్యే ఎంపీలు చేశారు. చేసి ఈ రోజు వారు ఓడిపోయారు, వాళ్ళ పార్టీని ఓడగొట్టారు. మరి ఒకవేళ నిజమే అనుకుందాం, వాడు అక్కడికి పోయి మౌనంగా మాట్లాడలేని పరిస్థితి ఉంటే మనకు అనేక వేదికలు ఉన్నాయన్న, అనేక వేదికలు ఉన్నాయి చెప్పడానికి. దానికి ఒక దృష్టాంతమే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కోసం 120 ఏళ్ల చరిత్ర ఉన్న పరిశోధన స్థానాన్ని నిలబెట్టాలి. ఈ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వ్యవసాయ ఆధారితమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మెడికల్ కాలేజ్ మేము స్వాగతిస్తున్నాం. ప్రతి రాయలసీమ జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని డిమాండ్ చేసిన మేము దానికి వేరే స్థలాలు తీసుకోండి అని చెప్పిన సందర్భంలో, ఉద్యమాలు చేసిన సందర్భంలో ఎమ్మెల్యేల ఎంపీల దగ్గర బంధువులు కూడా మనలో ఆ ఎండలో కూడా భిక్షాటన చేసిన కార్యక్రమాల్లో కూడా వాళ్ళు వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి చెప్పలేకపోయారు అనుకుంటే, వాళ్ళకున్న అవకాశాన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మాట్లాడిన సందర్భంలో కూడా అయ్యా రైతాంగం అంతా కూడా ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని నిర్వీర్యం చేసేదాన్ని ఒప్పుకోవడం లేదు అని చెప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టడానికి వ్యతిరేకం చేస్తున్నారని చెప్పారు. ఎవరు ఓడగొట్టారయ్యా ఈ మాట చెప్పి? ఎవరు ఓడగొట్టారు? మీరు ఓడగొట్టారు. రైతాంగం అని చెప్పకుండా తెలుగుదేశం అని చెప్పారు. ప్రాంతీయ వ్యవసాయ స్థానం పరిశోధన పరిరక్షణ అని చెప్పకుండా మెడికల్ కాలేజీ వ్యతిరేకం అని చెప్పి ఒక అబద్ధపు మాటను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. దాన్ని ఏమన్నా తప్పును సరిదిద్దుకుంటారంటే ముఖ్యమంత్రి గారు నంద్యాల వచ్చిన రోజు అదే మాట మాట్లాడారు. మరి ఆ మాటను ఎప్పుడు సరిదిద్దుకున్నాడు ఆయన? నన్ను అరెస్ట్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు దండయాత్ర చేస్తే మీరు అరవాల్సిన అవసరం లేదయ్యా, ఈ రైతాంగాల వాళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ కలిసి పనిచేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైన రైతు నాయకులు పక్కన పెట్టుకొని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అదే తెలివి, అదే ఇంగిత జ్ఞానం అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి గారు కానీ వచ్చినప్పుడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నిలబెట్టడం కానీ, అయ్యా కేసీ రైతులు ఇబ్బంది పడుతున్నారు గుండ్రేళ్ళ కట్టాలని కానీ, లేదా అలగూరు 7 సంవత్సరాల డిఫెంట్ అయిపోయింది, 5,000 కోట్ల రూపాయల రైతాంగం నష్టపోతున్నారు, దీనికి 25 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ ఇస్తే పని మొదలు పెడతారని కానీ, కోరుకొండ వారికి అన్నమయ్య ప్రాజెక్టు గది పట్టబోతోంది, మీరు పోయి చూడాలన్న, మనం అందరం పోయి చూడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏముందో, దానికి సంవత్సరానికి ఇవ్వాల్సిన నిర్వహణకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అది తెగిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు తుమ్ములో నివాస లాగా వర్షాలు పడితే దాని క్యాచ్మెంట్ ఏరియాలో కాలువకి ఏరియాలో పడితే దానికి కూడా 2 గంటలకు నీళ్లు వస్తే ఆ ప్రాజెక్ట్ తెగిపోతుందన్న. మరి ఈ మాటలు చెప్పలేని వాళ్ళు ఎవరి అంటే ప్రజల దగ్గరికి ప్రజా రిప్రజెంటేటివ్ కొండి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోవాల్సిన వాళ్ళు ఈ మాటలు చెప్పకుండా తెలుగుదేశం వాళ్ళు మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఒక దుర్మార్గులైన మాటలతో మీకు ఓడిపోయారు. ఈ రోజు 46 డిగ్రీల టెంపరేచర్ లో మేము 4 రోజుల ప్రాజెక్టు సందర్శన చేశాం. హెచ్ఎన్సీకి అక్కడ ఓపీడీఆర్ వాళ్ళు అనంతపురం జలసాధన సంస్థ వాళ్ళు కలిసి అనంతపురంలో రాగులపాడు దగ్గరికి పోతే ఆ హెచ్ఎన్ఎస్ఎస్ బ్రహ్మాండంగా కట్టారా అనుకుంటుంటే అక్కడ 12 పంపులు పెట్టారు. 12 పంపుల్లో 2 పంపులు స్టాండ్ బై ఉంటే 10 పంపుల ద్వారా నీళ్లు పారితే 3,500 క్యూసెక్ల ద్వారా పారాల్సి ఉంటే 4వ పంపు ఆన్ చేస్తే కాలువ తెగిపోతుంది. అంటే పరిస్థితి ఏమి? నిర్వహణ అది ఆ ప్రాజెక్టు కాలువ సమర్థత కట్టలేదు కాబట్టి అన్ని కావాల్సిన నీళ్లు చేరవు. మరి అదేవిధంగా తుంగభద్ర ఎగువ కాలంలో భాగమైన ఆలూరు బ్రాంచ్ కెనాల్, గుంతకల్ బ్రాంచ్ కెనాల్ కు దగ్గరికి పోయి చూపించాం. ఆ కాలువలు అసలు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ 2,85,000 ఎకరాలు నీళ్లు పారవలసి ఉంటే నీళ్లున్న సంవత్సరంలో కూడా దానికి కేటాయించిన 32.5 టీఎంసీల నీటిని తీసుకున్న సంవత్సరంలో కూడా 2,80,000 ఎకరాలు 25,000 ఎకరాలకి నీళ్లు మారిందండి.
ఇంజనీర్లు స్టేట్మెంట్ ఇస్తే పేపర్లో వచ్చిన తర్వాత కూడా ఒక్క ప్రజాప్రతినిధి కానీ 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఎందుకు పారలేదని ఆత్మ పరిశీలన కానీ ప్రభుత్వం దగ్గర కానీ చెప్పలేని నాయకత్వం ఉన్న సందర్భంలో మీరు ఓడిపోయారు. అది మనకు కళ కనిపించింది. ఈ రోజు మనం ఇక్కడికి వస్తే వెలుగోట జనాల దగ్గరికి వస్తే అక్కడ స్పిల్వే నుండి నీళ్లు ఎత్తేసి గాలి ద్వారా కుందులలోకి పంపిస్తున్నారు కానీ ఆ తూము ద్వారా డిస్ట్రిబ్యూటర్ ద్వారా బ్రహ్మసాగర్ నీళ్లు పంపించే పరిస్థితి ఉంది. మరి నీళ్లు తెలుగులో కట్టుకున్నది ఎందుకు, ఉద్యమం చేసింది ఎందుకు, తెలుగులో కట్టుకొని తెలుగుల ద్వారా పంట కాలం ద్వారా కర్నూలు జిల్లాలో నీళ్లు ఇచ్చుకుంటూ బ్రహ్మసాగర్ నింపాల్సి ఉంటే అక్కడ నీళ్లు పోని పరిస్థితి ఉంటే స్పిల్వే ద్వారా గేట్లు ఎత్తి కుందూరు తీసుకుపోయే పరిస్థితి మరి అక్కడ కనపడుతుంది ప్రాజెక్టు దగ్గరికి. మరి 44,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాటి నుండి నీళ్లు తీసుకుపోతున్నాం. ఎస్ఆర్ఎంసీ అంటే 2019 వరకు ఆ కాలువలు వెడల్పు కాకపోవడం వల్ల ఎస్ఆర్ఎంసీకి కాలువ వెడల్పు లేకపోవడం వల్ల 25,000 26,000 క్యూసెక్కులు కూడా తీసుకుపోయే పరిస్థితి ఉంది. మరి దాని తర్వాత ఆ కాలువ వెడల్పు పూర్తయిన తర్వాత కూడా ఈ 44,000 క్యూసెక్కులు తీసుకుపోతే ఎవరికి ఇస్తారు నీళ్లు? మరకల కాన్సన్ట్రేటర్ తీసుకుపోతే ఎవరికి ఇస్తారు నీళ్లు? తెలుగులో 11,500 తీసుకుపోయిన తర్వాత అక్కడ 11 రోజుల్లో 12 రోజుల్లో 14 రోజుల్లో 15 రోజుల్లో వెలుగొట్టు ద్వారా నిండిపోయిన తర్వాత బ్రహ్మసాగర్ నీళ్లు పోకపోతే ఏం చేస్తారు? స్పిల్వే గేట్ ఎత్తేసి గాలి ద్వారా నిపుణుల ద్వారా నెల్లూరు నీళ్లు తీసుకుపోతారు. అది తీసుకోవడం మంచిదే, తీసుకుపోయి అనుకుందాం. మరి ఇంకొక డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ఎస్ఆర్బీసీకి గాలం నగర్కి 23,000 క్యూసెక్కులు తీసుకోపోతే ఎక్కడికి ఇస్తారు? ఎస్ఆర్బీసీలో 12,000 అంటే 6 రోజులు నిండిపోతుంది. గండికోట నిండిపోయిన తర్వాత ఒక్క పంట కాలం నీళ్లు గండికోట నుండి నీళ్లు ఉంటాయి. మరి మిగిలిన నీళ్ళని ఎక్కడికి తీసుకుపోతారు? ఎస్కేప్ ఛానల్ ద్వారా నిపుణుల వాళ్ళు తీసుకొస్తారు. తీసుకొచ్చి కేసీ కెనాల్కి ఇస్తారంటే కేసీ కెనాల్ కాలపడే 2,000 క్యూసెక్లు మిగిలిన 10,000 క్యూసెక్లు ఏం చేస్తారు? నిపుణుల వాళ్ళు గాలిని వేసి కుందులు వేసేస్తారు. మంచిదే, ఎందుకు నీళ్లు పోతాయనుకుంటే ఈ కుందులు ఇక్కడ వచ్చే 10,000 నీళ్లు ఇక్కడ గాయం ద్వారా వెలుగొట్టు ద్వారా వచ్చే 10,000 క్యూసెక్కులు కొత్తమండ 2,000 క్యూసెక్కులు కలిసి మా కమర్షియల్ దగ్గర నుండి వెళ్ళాల వరకు రాజపాలెం మండలం అంతా కూడా పొలాలంతా వర్ధమయం చేస్తున్నాను. అంటే ఏమిది? ఎవరు సృష్టించారన్నా భగవంతుడు సృష్టించారా? ఈ వడ్డలు మనకు సృష్టించారా? మనకి ఇవ్వాల్సిన నీళ్లు బ్రహ్మసాగర్కి ఇవ్వకుండా, మనకి ఇవ్వాల్సిన నీళ్లు జీఎన్ఎస్ఎస్ కాలం మటకాలం తయారు చేయకుండా, రెండో పేజ్ చేయకుండా ఆ నీళ్ళని కుందులు వేసి వరదలతో ముంచేసి కాంట్రాక్టర్ల కోసం కుందులు నదిని వెడల్పడే కార్యక్రమం చేపట్టి అడ్డంగా పొలాలను నరికి దాని మీద మోటార్లు తీసేసే కార్యక్రమం చేపడితే ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదన్నా. ఈ అంశాలన్నిటి కూడా ఈ 4 రోజుల కార్యక్రమంలో తీసుకెళ్లాం. మరి ముచ్చుమరి పథకం చంద్రబాబు నాయుడు గారు నేను బ్రహ్మాండంగా చేశానని చెప్తున్నా. ముచ్చుమరి పథకంలో 12 పంపులు ఉంటే అది మలయాళపు నీళ్లు అందే పరిస్థితుల్లో 734 అడుగులు ఉంటే మలయాళం నీళ్లు అందే పరిస్థితుల్లో ముచ్చుమరి నుండి 790 అడుగులు చేశామన్నప్పుడు 790 అడుగులు నీళ్లు అక్కడ 812 అడుగులు నీళ్లు అందుతాయి. మరి 812 ఉన్నప్పుడు మలయాళం 834 దీపం నీళ్లు అందించడానికి 12 మోటార్లు ఆన్ చేశారా అని చూస్తే 10 మోటార్లు ఆన్ చేయాలి. 2 మోటార్లు స్టాండ్ బై ఉంటే 3వ మోటార్ ఆన్ చేసి 4వ మోటార్ మీద స్విచ్ పెడుతున్నానే కాలు దిగిపోతాయన్న. స్విచ్ మీద చేయబెట్టాను. మరి నేను ముఖ్యమంత్రి చేశానని చెప్పి ఘనకార్యంగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రజానాయకులు తీసుకెళ్లి చెప్పాలి, అయ్యా 4వ పంపు స్విచ్ ఆన్ చేయకుండా స్విచ్ మీద చేయబెట్టాగానే తెగిపోతుంది, నీళ్ళు ఏం పోతున్నాయి అక్కడికి. కనుక ఒక అద్భుత కల్పనతో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే రాయలసీమకు అన్ని ప్రాజెక్టులు ఇచ్చాం, మంత్రి నివారించాం, ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ఇచ్చాం, జిఎన్ఎస్ఎస్ ఇచ్చామని చెప్పేవన్నీ కూడా ఇవన్నీ ఎలాగా ఉన్నాయంటే మనం చిన్నప్పుడు కథ చదువుకొని ఉంటాం. ఒక నక్క కొంగ మిత్రుడు. నక్క తెలియనిది కాబట్టి కొంగను భోజనానికి పిలిచి ఒక ప్లేట్ నిండా పాయసం పోసి పెట్టుకుని తాగమని చెప్పి దాని ముక్కు పొడు పాయసం తాగలేదు. అలాగనే మన పరిస్థితులన్నీ కూడా మన ప్రాజెక్టులన్నీ కట్టి మనం ఏమి నీళ్లు తీసుకోలేకపోకుండా కిందికి పోయే పరిస్థితికి వచ్చేసారు. ఈ నక్కకు వాత పెట్టాలంటే ఏం చేయాలన్నా? ఇప్పుడు ఈ నక్కకు వాత పెట్టాలంటే ఏం చేయాలి? మీరు ఆలోచించాలి, మనం అందరం కలిసి ఆలోచించాలి. మీ ప్రాజెక్టుల దగ్గరికి పోవాలి, ఏమి ఉందో తెలుసుకోవాలి. ఈరోజు వేదవతి ఎత్తుకున్న పథకం అని చెప్పి గొప్పగా ఎత్తుకున్న పథకంలో నది అంతా వేదవతి అంతా కూడా గంటల సేపు ఎత్తామన్నా ఎక్కడ ఈ పథకం ఎక్కడ తోగారని అనుకుంటున్నా. అది వరదొచ్చు కూడిపోయింది తొలిన కొంత కాలం. అంటే ఇలాంటి పేపర్లో ప్రచారం వేదవతి వస్తుంది, కర్నూలు పక్ష ప్రాంతం అంటే సస్యశామం అవుతుంది, ఆర్డీఎస్ వస్తుంది, పక్ష ప్రాంతం అంటే సస్యశామం అవుతుంది. ఒక కట్టారు, డిస్ట్రిబ్యూటర్ కట్టారు, దాన్ని వదిలేశారు 2 సంవత్సరాలు అంటే గాలికి. ఇలాంటివన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం మారిన ప్రభుత్వం ఏవైతే ప్రజల విజ్ఞతతో
2019లో బుద్ధి చెప్పారో, ఏదైతే వికృతతో రాయలసీమకు ద్రోహం చేస్తే ఆ పార్టీని కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు ఫోన్ చేశాడు, సార్ మీ సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో కూడా మీ సామాజిక వర్గ నాయకుడిని ఓడించడానికి కారణాలు ఏంటి చెప్పండి. ఏం కారణం చెప్పాలమ్మా? మాకు తిండి తిరగకపోతే, మాకు బతుకు లేకపోతే మేము ఎవరికైనా ఓడించండి అని చెప్పి 10 సంవత్సరాలు ప్రశ్నించండి లేదా నాయకులు ప్రశ్నించండి అని చెప్పిన 10 సంవత్సరాల ఫలితం ఈ రోజు అనుభవించాలని అనుకుంటున్నాం మేము. ఆ సామాజిక వర్గం ఓడిపోయిందంటే కనుక ఏ సామాజిక వర్గంలో మనకు తిండి పెట్టేది ఈ రోజు ఆ సామాజిక వర్గమే కాదు, మంచి పని బతికేది అన్ని వర్గాలు, గ్రామాల్లో ఉన్న అన్ని వర్గాలు. మరి పంటలు పండుతున్నాయి, కూలీ దొరుకుతుంది, లేదా పంటలు పండుతున్నాయి, పరిశ్రమలు వస్తాయి, లేదా మన పిల్లల చదువులో కానీ ఇంకోటి కానీ మన అన్ని ఒట్టిపోయే పరిస్థితులు ఉన్న సందర్భంలో అందరూ కలిసి ఎవరైతే మాకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి తగిన వాట పెట్టిన సందర్భంలో ఈ రోజు పాలకులు గ్రహిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఆ దిశగా మీరందరూ కూడా ఈ రోజు మిమ్మల్ని కూడా పేపర్ తయారు చేస్తున్నాం. మీ ప్రాజెక్టుల దగ్గర నుండి ఏమేమి ఉన్నాయి మీరు రిపోర్ట్ ఇస్తే దాని మీద సమగ్రమైన రిపోర్ట్ ను ప్రభుత్వాలకు ఇచ్చి దాన్ని స్పందించమని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగానే ఈ రోజు మనం ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, మన ఉద్యమాల బాట ఒక 6 నెలలు కృషిగా పెట్టుకుని ఉద్యమాలు కాకుండా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలు ఒకవైపు చేసుకుంటూనే మనము కూడా మన ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు నిర్వీర్యం అయిపోయాయి, ఎందుకు నీళ్లు పారడం లేదు, ఏ విధంగా పారాలి, ఏమి మన హక్కులను తెలుసుకోవడానికి ప్రాజెక్టుల దగ్గర నుండి ఎవడో చెప్పిన కోణంలో కాకుండా మన బుద్ధిని ఉపయోగించి మన కోణంలో, మన దృష్టికోణంలో ఆ ప్రాజెక్టును పరిశీలించే దిశగా మనం అంతా కూడా చైతన్యవంతమవుతూ ఆ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చేసుకుంటూ 2 నెలల కాలంలో ఈ ప్రాజెక్టు అంతా సందర్శన చేసే కార్యక్రమం చేయాలి. అదేవిధంగా మా ఆయన ఒక సలహా చెప్తూ ఉంటాడు, ఇక మన దగ్గర డబ్బులు లేవు, రాజకీయ నాయకులు అండదండ లేదు, కాబట్టి మనమే మండలానికి 5 మందో 6 మందో అందరూ 7 డబ్బులు వాళ్ళు వేసుకుని ఒక బస్సు యాత్ర ద్వారా ఏ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక ప్రాజెక్టులను చూసి వచ్చి దాని మీద విశ్లేషణ చేసుకుని మన మైండ్ లోకి ఎక్కించుకొని దాన్ని ప్రజల దగ్గరికి తీసుకోవాలనే ఆలోచన ఆయన పెట్టాడు. దాని మీద కూడా మీరు స్పందించాలని చెప్పి కోరుకుంటూ దాన్ని స్పందించాలి. మీరు మీ ప్రాంతం యొక్క సమస్యల గురించి ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయే కార్యక్రమాలు చేపడతాం ఇక్కడ. కాబట్టి ఈ నేపథ్యంలో మనము రాష్ట్ర విభజన చట్టంలో మనం ముఖ్యంగా కొన్ని అంశాలను నేను టచ్ చేసి వదిలేస్తాను బయటకు. రాష్ట్ర విభజన చట్టంలో మనకు 4 ప్రాజెక్టులు, మిగులు ప్రాజెక్టులు, తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ ప్రాజెక్టులను నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మంచిదే, నిర్మాణం పూర్తి చేయాలంటే నిధులు ఖర్చు పెట్టాలి కదా. నిధులు అరాకరా నిధులు ఖర్చు పెడుతూ దాన్ని సాగతీస్తున్నట్టుగా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు జరిగింది అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కింద అనుమతులు పొందితే కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో దాన్ని ఎత్తుకోవడం వల్ల నిధులు లేక ఈ ప్రాజెక్టు అంతా కుంటుపడ్డాయి. ఈ ప్రాజెక్టు ముందుకు పోవడంలో అది ఒక అంశం నిర్మాణాలు పక్కన ఉన్నది. అంటే మనకు ఒకటే కాదు, ఒకవైపే కాదు. రాయలసీమకు మెత్తలు అందాలంటే ఎక్కడ కొట్టాలన్నా, ఐరన్ దెబ్బలు కొట్టాలంటే సంబరం దెబ్బలు అన్ని వైపు నుండి కొట్టాలన్నట్టుగా ఆ వైపు నుండి కాకుండా 2వ దెబ్బ ఇంకొక వైపు ఉంది. ఈ మిగులు జలం మీద వచ్చే ప్రాజెక్టు ముందుకు దీనికి బ్రిజేష్ కుమార్ కమిటీ నీటి పంపకం చేసింది. నీటి పంపకం చేస్తూ మిగులు జలాలను కూడా కర్ణాటక, మహారాష్ట్ర పనిచేసింది. ఆ ప్రాజెక్టు అమలు జరిగితే ఆ తీర్పు అమలు జరిగితే అన్నా తెలుగు గంగా, గాలేరు నగరి, హంద్రీనివా ఆయకట్టు రైతులు బాగా వినాలి. 100 సంవత్సరాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే నీళ్లు వస్తాయన్న మీకు. మరి 100 సంవత్సరాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీళ్లు వస్తాయి. మరి నీళ్లు వస్తే మనం బతుకుతావా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయి. ఆ పంటకాలం ఉంటాయా? మరి పూర్తి చేయమని చెబుతూనే బ్రిజేష్ కుమార్ కమిటీ ద్వారా 100 సంవత్సరాలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు నీళ్లు వచ్చేదానికి వాళ్ళు ఏమైనా తెలివి తక్కువ వాళ్ళ ప్రభుత్వం. కాబట్టి దీనికి కూడా ఒక మార్గాన్ని సూచించారు. అయ్యా, బ్రిజేష్ కుమార్ కమిటీ పనిచేసింది, దీనికి నీళ్లు రావాలంటే గోదావరి నీటిని దుమ్మగూడెం నాగార్జున సాగర్ ఏర్పాటు ప్రాజెక్టు ద్వారా నీళ్లను మళ్లించి నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇస్తే ఆ నీళ్లు శ్రీశైలంలో నిలబడతాయి, మిగులుతాయి. ఆ నీళ్ళని ఈ ప్రాజెక్టుకి ఇవ్వచ్చు అని చెప్పి రాష్ట్ర విభజనలో పేర్కొనడం జరిగింది. మరి ఈ ప్రాజెక్టు రాష్ట్ర విభజనలో పెడితే ఈ 10 ఏళ్ల కాలంలో ఏ వాడు కానీ దానికి సాహిత్యం అంతా మా మార్పు పౌరత్వం ఇచ్చారు. ఏం చెప్పారు? ఈ రోజు మమ్మల్ని విస్మరిస్తున్నారు కాబట్టి రాయి పెట్టుకొని ఎదురు తిరగండి అనే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు
కాబట్టి ఈ రోజు మన మాట ఎందుకు మాట్లాడడం లేదు, మన గొంతులు ఎందుకు వినపడడం లేదు, వాళ్ళకి ఎందుకు వినపడడం లేదు? అత్యంత కీలకం మన బంధుతరకు సంబంధించిన సమస్య. ఆ ప్రాజెక్టు గురించి 10 సంవత్సరాల్లో నిన్న 2024 ఎలక్షన్స్ లో కూడా దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అంటే మన పట్ల ఎంత చిన్నచూపు ఉందో ఆ పాటలో మార్తి గౌరవ గారు రాశారు, ఆ పాటను మీరే వినిపించారు. ఆ పాటను మీరు ప్రతి ఒక్కరు ఆ సాహిత్యాన్ని మీకు పంపిస్తాం, ప్రతి ఒక్కరు నేర్చుకొని పాడాల్సిన అవసరం ఉందన్న, మీరు సొంతంగా పాడాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరికి పోవాలంటే పాటల ద్వారా పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే విధంగానే దానికి ఆ ప్రాజెక్టు కట్టడానికి కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మీరు అత్యంత కీలకమైన వ్యక్తి అయ్యారు కేంద్ర ప్రభుత్వంలో. ఆ ప్రాజెక్టు ఇమీడియట్ గా వచ్చేసి దీనికి నికర జలాలు వచ్చే విషయాన్ని మీకు చేపట్టాల్సిన విధి విధానాల్లో చేపట్టాల్సిన అంశం ఉంది. ఇంకా రెండవ అంశం మనం చెప్పుకున్నాం, నికర జలాల మీద కట్టిన ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే కేసీ కెనాల్ కావచ్చు, తుంగభద్ర దిలోకాలు కావచ్చు, ఎస్ఆర్బీసీ కావచ్చు, హైవేల కెనాల్ కావచ్చు, మైలవరం నుండి వచ్చే నీళ్ళన్నీ కూడా మనకు సరైన నిర్మాణాలు లేక లేదా దానికి నిర్వహణ సరిగా లేక అలుగురు లాగా నిర్వహణ లేక తెగిపోయే పరిస్థితులు ఉంటే 20 లక్షల ఎకరాల్లో కేవలం 8 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. ప్రాజెక్టు కట్టిన దాంట్లో మనకున్న 90 లక్షల ఎకరాల్లో 20 లక్షల ఎకరాలకు ప్రాజెక్టులు కలిపి 8 లక్షలకు వస్తున్నాయి. నీళ్లు లేవంటే నీళ్లు ఉన్నాయి, ఆ పాటలు పాడినట్టుగానే నీళ్లన్నీ కిందోటి తీసుకోబోతుంటే మనం ఏమి ఆ నిర్వహణ కోసం ఖర్చు పెట్టండి, గుండెలు కట్టండి, వేదవతి ఎక్కువ పద్ధతి కట్టండి, లేదా తుంగభద్ర ఎగువ సమాంతర కాలు కట్టండి అనేక సూచనలు చేస్తున్న నేపథ్యంలో వాటిని పట్టించుకోకుండా ఉన్న నేపథ్యమే కాకుండా తాటికాయ మీద నక్క మీద తాటికాయ పడినట్టుగా కేంద్ర ప్రభుత్వం మన హక్కులున్న నీటిని కూడా తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తూ అక్టోబర్ 4వ తారీఖున జీవో చేస్తే ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదన్నా, ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ ముందుకు వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ప్రధాన ప్రతిపక్షం దీన్ని తీసుకునే నేపథ్యం ఉంది. ఈ రోజు కీలకంగా వీళ్ళు మారిన నేపథ్యంలో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ ప్రాజెక్టు కేటాయించిన నీళ్లు ఆ ప్రాజెక్టుకే ఉండాలి. రాష్ట్ర విభజన చట్టం కూడా పార్లమెంట్ లో రాజ్యాంగం ప్రకారం రూపొందించింది. కాబట్టి మీరు చేసిన కేబినెట్ తప్పు అని చెప్పి ఆ కేబినెట్ రద్దు చేయించాలి. అదేవిధంగా పోలవరం ద్వారా మిగిలే నీళ్లన్నీ కూడా రాయలసీమకి చెందేలాగా రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. ఆ 40 టీమ్స్ కూడా రాయలసీమకు చెందేలాగా మీరు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే ఈ రోజు పట్టిసీమ తాత్కాలిక ప్రాజెక్టు కట్టారు కాబట్టి ఆ నీటి కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చివరిగా రాష్ట్ర విభజన చట్టంలో అనేక ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఉంది. ఆ ప్రత్యేక ప్యాకేజ్ గురించి ఎవరు మాట్లాడాలా? ఈ రోజు రాయలసీమ బతికి బట్టగట్టాలంటే ఈ ప్రాజెక్టులతో పాటుగా ఒక ప్రత్యేక రాయలసీమ ఇరిగేషన్ కమిషన్ ఏర్పడాలి. చెరువుల పునరుద్ధరణ, చెరువుల నిర్మాణం జరిగి చెరువుల ద్వారా రాయలసీమ సస్యశ్యామలం కావడానికి ఆ ప్రత్యేక ప్యాకేజ్ నిధులతో తక్షణమే ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పాల వికేంద్రీకరణ భాగంలో హైకోర్టును రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు చేయాలి. కేఆర్ఎంపీ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలి. కడప ఉక్కును అత్యంత త్వరగా మొదలుపెట్టేలాగా చేయాలి. గుంతకల్లు రైల్వే జోన్ చేయాలి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం పెట్టాలని చెప్పి మంగళగిరిలో పెట్టారు. పెట్టిన తర్వాత కొన్ని విభాగాలైనా సరే అనంతపురం తెస్తా అన్నారు. ఆ విభాగాలన్నా తక్షణమే ఆయన తీసుకురావాల్సిన అవసరం ఉంది. చిత్తూరులో కాలువ మూసేసిన బిహెచ్ఎల్ నిర్మాణాన్ని కూడా తప్పకుండా చేపట్టాలి అనే ఒక అంశాన్ని వాళ్ళ ముందుంచుతూ కొన్ని విషయాలు ఉన్నాయి. మనం నిరాశపడాల్సిన అవసరం లేదు. మనకు ఆ రోజు మనం చేసిన ఉద్యోగంలో శ్రీశైలంలో 854 అడుగులు ఉండేలాగా రూల్ కర్వ్ అనేది కేఆర్ఎంపీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేసింది. దాన్ని అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకపోతే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి రూల్ కర్వ్ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అనేది చాలా చివరి ప్రాధాన్యత, రాకునీరు సాగునీరు ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ శ్రీశైలాన్ని అంతా ఒట్టిపోయి ఇక్కడ బురద మిగిల్చే కార్యక్రమం కాకుండా మన ఎదురుగా ఇక్కడ సంగమేశ్వరం దగ్గర ఉన్నాం. ఈ సంగమేశ్వరం దగ్గర బురదలు కాకుండా నీళ్లు మిగిల్చే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే మాకు స్ఫూర్తిదాయకమైన సిద్ధేశ్వరం అరుగురు అనే దాన్ని మీరు ప్రామిస్ చేశారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సిద్ధేశ్వరం దగ్గర ఈ రోజు ఇక్కడే పక్కన తీగల వంతెన కడుతున్నారు. ఆ తీగల వంతెన కాకుండా అలుగు దాంతో పాటుగా బ్రిడ్జ్ తో పాటుగా అలుగు నిర్మాణం చేసి ఇక్కడ ఎప్పుడు 854 అడుగులు ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మేము ప్రత్యేకంగా ఎందుకు కోరుతున్నామంటే ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల మన మామిడి చెట్లన్నీ కూడా పూతంతా రాలిపోయింది, పూత రాలేదు. అనేక పంటల వల్ల కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల పంటల దిగుబడిలో అనేక వ్యత్యాసాలు వస్తున్న నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలంటే కూడా మనం కూడా ఒక ఆలోచన చేయాలి. ఎత్తిపోతల పథకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడ తప్పనిసరి అనుకున్నారో అక్కడ మాత్రమే ఎత్తిపోతలు పెట్టుకుంటూ గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే నీళ్లు మాత్రం గ్రావిటీ ద్వారా తీసుకొచ్చే అవకాశం ఉండాలి. ఇక్కడ గ్రావిటీ ద్వారా తీసుకోవడానికి సిద్ధేశ్వరాలు కడితే పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యత మీరు చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ రోజు మనం నిరాశపడాల్సిన అవసరం లేదు.
మనం ఏవైతే రాష్ట్ర విభజనలో అనుమతించామన్నారో తెలుగుగా గాలేనగిరి హంద్రీనివా వెలుగొండ ప్రాజెక్టు అనుమతి లేవంటే మనం పోరాటం చేసి దానికి అనుమతులు సాధించుకున్నాం, రూల్ కరువును సాధించుకున్నాం. అదేవిధంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలకు నేను స్పందిస్తానని చెప్పడం కూడా మనం విజయంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా శ్రీపాగొడపడిని గౌరవిస్తున్నామని చెబుతూ శ్రీపాగొడపడిలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా కొన్ని కార్యాలయాలు పెట్టాడు, కొన్ని కార్యాలయాలు పెట్టలేకపోయాడు, అది వేరే విషయం. కానీ ఈ రోజు ఏదైతే శ్రీపాగొడపడిని గౌరవిస్తున్నామని చెప్పి శాసనసభలో చెప్పి కొన్ని కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేశాడో ఆ కార్యాలయాలను దేన్ని కూడా ఇక్కడ నుండి తరలించే కార్యక్రమానికి మాత్రం మీరు పుస్తకా పెట్టాలని చెప్పి ఈ వేదిక ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ఏపీ రెగ్యులేటరీ బోర్డు కమిషన్ కార్యాలయం ఇక్కడికి ఏర్పాటైంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, ఇంకొక తర్వాత లోక్ అదాలత్ కార్యక్రమం వచ్చింది, కార్యాలయాలు వచ్చాయి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉంచుతూ పాలనా వికేంద్రీకరణలో భాగంగా మీరు చెప్పినట్టుగా సీడబ్ల్యూ కు సంబంధించిన ఏపీ సీట్స్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ తీసుకురావాలి, సీడబ్ల్యూ డెవలప్ చేస్తామంటే సర్టిఫికేట్ చేసి కార్యాలయం ఇక్కడ పెట్టాలి, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇక్కడ పెట్టాలి. అదేవిధంగానే హార్టికల్చర్ హబ్ గా మీరు చేస్తామంటున్న సందర్భంలో ఈ రోజు హార్టికల్చర్ హబ్ అని కేవలం మాటలు చెబుతూ ఏదో గాలి వీస్తుంటే దాన్ని మనం తూర్పు పోసినట్టుగా కాకుండా ఈ రోజు హార్టికల్చర్ హబ్ గా ఈ రోజు కడప జిల్లాలో అనంతపురం జిల్లాలో నిట్ట నీరుగా చీరి చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. దాని గురించి ఎప్పుడైనా పరిశోధన చేశారా? పరిశోధన స్థానాలు ఏర్పాటు చేశారా? మీరు అలాంటి పరిశోధన స్థానాలు ఏర్పాటు చేసుకుంటూ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా ఇక్కడ పెట్టుకుంటూ హార్టికల్చర్ కమిషనరేట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెటింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇక్కడ పెట్టి లాజిస్టిక్స్ అన్ని ఏర్పాటు చేయాలని చెప్పుకుంటూ చివరిగా మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. మన వైపు అన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ చేసుకోవాలనుకుంటే చివరిగా మళ్ళా ఒకసారి సిరివెన్నెల సీతారామన్ శాస్త్రి గారు చెప్పిన మాటలు చెప్పి విరమిస్తాను. మనం ఏం నిరుత్సాహపరిచిన అవసరం ఉందా లేదన్నా? మనకు దేహం ఉందా అన్నా లేదా? దేహం ఉందా? ప్రాణం ఉందా? ఉంది. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తులు ఉంది, సత్తులు ఉంది. ఇంతకంటే ఇంకేం సైన్యం కావాలన్నా అని చెప్పి ఎవరన్నారన్నా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఉన్నాడు. కాబట్టి మన దగ్గర గొప్ప సైన్యం ఉంది, దేహం ఉంది, రక్తం ఉంది, సత్తు ఉంది. కనుక మనం కలిసి పోరాడతాం. మనం విజయం సాధించేంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉంటాం. మన పోరాటం, మన ధ్యేయం అలిసిపోవడం కాదు, నిరాశ తెప్పించే దిశగా చేసే కార్యాచరణ చేపట్టుకుంటూ పోదామని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా వీటన్నిటి మీద కూడా స్పందించాలని చెప్పి మీరు మీ ప్రాజెక్టుల గురించి ఉన్న నివేదికలు ఇస్తూనే 6 నెలల కాలంలో మీరు మీ ప్రజాప్రతినిధులను మన వైపు తీసుకురావడానికి చేసే కార్యక్రమాల గురించి చెప్తూ బ్రీఫ్ గా మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ముందుగా నాగరాజు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను.